పుట్టడానికి కారణాలు ఉండకపోవచ్చు, కానీ సరైన కారణం లేకుండా విడిపోకూడదు. నాకు విడిపోవాలని లేదండి, కానీ నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. సరే అయితే డైరెక్ట్గా మీ అక్కతోనే మాట్లాడదాం. ఎవరు మనోజ్? అక్క, అది నువ్వు సారీ చెప్పమన్నది తన ఫాదర్నే అక్క. భూమి గుండ్రంగా ఉంటుందంటే బుక్స్ లో ఉంది కాబట్టి నమ్మేయాలి అనుకున్నాను. కానీ మీరు ఇలా తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చాకనే అది నిజమని అర్థం అవుతుంది. అంటే నా ఈగోతో పెట్టుకున్న మహానుభావుడు తమరి ఫాదర్ అన్నమాట. తండ్రి కొడుకులు ఒకటే కేటగిరీ అన్నమాట. సెన్స్లెస్. అనామిక, నీకు మనుషులకి మర్యాద ఇవ్వడం ఎలాగూ రాదు. కనీసం వయసుకు మర్యాద ఇవ్వడమైనా నేర్చుకో. మర్యాద? పెళ్లి చూపులకొచ్చిన మగ పెళ్లి వారికి ఎలాంటి మర్యాద చేయాలో కూడా తెలియని అతనికి నేను మర్యాద ఇవ్వాలా? కొంచెం నువ్వుండు శైలు. చెవిటోడి ముందు శంఖం ఓదడం వృధా. చూడండి, పర్సనల్ ఈగోస్ వల్ల పర్సన్స్ లైఫ్ ఎఫెక్ట్ కాకూడదు. మానస మనోజ్ల పెళ్లికి ఒప్పుకోండి. ఉదయం వరకు కూడా నా తమ్ముడు బాధపడటం చూసి పోనీలే లైట్ తీసుకుని జరిపించేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని చూశాక, మోర్ ఓవర్ ఆయన మిస్టర్ బాలగోవింద్ ఫాదర్ అని తెలిసాక కూడా ఎలా ఒప్పుకుంటాననుకున్నారు? అంత దాకా వస్తే మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం కూడా మాకు లేదు. మనోజ్ ఒప్పుకుంటే చాలు. ఓ, ఈజ్ ఇట్? మనోజ్, వాళ్ళేదో అడుగుతున్నారు కదా, చెప్పు. మాట్లాడు మనోజ్. నీ సమాధానం మీదే మీ ఇద్దరి జీవితం ఆధారపడుంది. ఆలోచిస్తావేంటి మనోజ్? ఈ ఇంట్లో ఏదైనా మా అక్క ఇష్ట ప్రకారమే జరుగుతుంది. తన అభిప్రాయమే నా అభిప్రాయం. మనోజ్, విన్నారుగా, ఇప్పుడు ఏం చేస్తే ఈ పెళ్లి జరుగుతుందో స్పెషల్గా చెప్పక్కర్లేదనుకుంటా. దట్ వే. అయ్యగారు, ఫోన్ చేసి టాబ్లెట్స్ వేసుకోండి. తింటాలేరా, అబ్బాయిని కోడలేరా నీవు? ఎందుకు నాన్న టెన్షన్? అన్నయ్య వదిన వెళ్ళిన తర్వాత కూడా పని సక్సెస్ కాకుండా ఉంటుందా చెప్పు? అక్కడికే కాదు కూడదంటే వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి మన ఇంట్లోనే పెళ్లి చేసేద్దాం, అంతే. నిజమే, పొరపాటున గీసు గీసు అయినా మన ఢిల్లీ ఇరికిచ్చేయచ్చు. అది ఎప్పుడు మీరు నన్ను ఇరికిచ్చే పనిలో ఉంటారే. అరే బాలు, అబ్బాయి వాళ్ళ అక్కతో మాట్లాడావా? ఏమంది? కథ అడ్డం తిరిగింది మామయ్య. ఏమైందమ్మా? మీరు క్లాస్ పీకిన మనోజ్ వాళ్ళ అక్కే అనామిక నాన్న. అయితే 50-50 ఛాన్సెస్ కూడా పోయాయన్నమాట. ఇదంతా ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ లా అయోమయంగా ఉంది వరుణ్. ఈ గోలంతా ఎందుకురా? నేను వెళ్ళి సారీ చెప్పేస్తాను. ఇప్పుడు నువ్వు సారీ చెప్పినా మా మీద కోపంతో కొత్త లింకులు వెతికి మరీ పగ సాధిస్తుంది తప్ప నో యూజ్ నాన్న. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అదే ఆలోచిస్తున్నా మామయ్య. బామ్మగారు ఉంటే బాగుండేది. ఏదో ఒక సలహా ఇచ్చుండేవారు. అంత పిచ్చిగా ప్రేమించిన మనోజ్ ఎందుకు భయపడుతున్నాడో ఏంటో. ఐడియా, మీరు నరసింహ సినిమా చూసారా? ఏ ఇప్పుడు చూపిస్తావా? బాలు, నువ్వు బాగు. చూశాను. అయితే అందులో అబ్బాస్ కూడా ఇలాగే నీలాంబరికి భయపడి ప్రేమ లేదు పెళ్లి లేదు అంటాడు. కానీ రజనీ అబ్బాస్ని కిడ్నాప్ చేసి
హీరోయిన్ ముందు నిలబెట్టగానే కుక్క పిల్లల తోగొప్పుకుంటూ వచ్చేస్తాడు. మీ సినిమా జ్ఞానం మండిపోరు. ఇందాక నేనేదో సరదా కిడ్నాప్ అన్నాను, మీరు దాన్నే నిజం చేసేలా ఉన్నారే. నా వల్ల కాదు, నేను మా ఊరు వెళ్ళిపోతాను. అచ్చి నోర్మై. శైలు, ఈ పాయింట్ ఏదో బాగుంది కదా. వాళ్ళిద్దరూ ప్రైవసీగా కలుసుకునే ఏర్పాటు చేస్తే మనోజ్ ఆటోమేటిక్గా బెండ్ అయిపోతాడుగా. కరెక్టే గాని బాలు, కానీ ఎలా? హౌ? రే ఏదో ఒకటి చేసి పెళ్లి జరిపించండి రా. అరే వాడి కళ్ళలో ఆనందం చూసే వరకు నేను కుదురుగా ఉండలేను రా. చిరబాబు గారు, వీళ్ళ కళ్ళలో ఏదో ఆనందం కనిపిస్తుందంటే బలిచ్చేవారికి బకరాలు కనిపించినప్పుడు ఇలానే నవ్వుతారు. ఇవన్నీ మన డిజైన్స్ మేడం. కావాలంటే మీకు నచ్చినట్టుగా కూడా డిజైన్ చేసి ఇస్తాం. డిజైన్స్ చాలా మోడర్న్ గా ఉన్నాయి. వీటిని నేత పనిలో చేయడం కష్టం. నాకు ట్రెడిషన్ అండ్ ట్రెండీ లుక్ డిజైన్స్ కావాలి. అలాంటివి ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం తీసుకురండి. అలాగే మేడం. విసు, ఇవాళ నా ప్రోగ్రామ్స్ ఏంటి? మేడం, లంచ్ తర్వాత స్టాఫ్ మీటింగ్ ఉంది మేడం. దాని తర్వాత అకౌంట్స్ చెకింగ్. ఈవినింగ్ ఏమో మీ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ఉంది మేడం. క్యాన్సిల్ దట్. ఆ టైంకి మనోజ్ని రమ్మను. ఇప్పుడు తనతో టైం స్పెండ్ చేయడం చాలా అవసరం. ఎందుకు మేడం? మనోజ్ పెళ్లి చూపుల్లో నన్ను ఎదిరించిన అతనెవరో కాదు, బాలు తండ్రి. పాపం, గిల్టీతో ఉన్న తండ్రి కోసం బాలు ఈ పెళ్లి జరిపించాలని చూస్తున్నాడు. మీరేమో ఈ అవకాశం చేజారిపోకుండా తమ్ముడిని గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. అంతే కదా మేడం? అర్థమైంది కదా, చెప్పింది చెయ్యి. ఓకే మేడం. వాడే వరుణ్ బాబు, నేను ఈ తప్పుడు అడ్రస్ అడిగి వాడిని కన్ఫ్యూజ్ చేస్తాను. మీరు ఈ లోప పర్స్ కొట్టేయండి, ఓకేనా? పదండి పదండి. ఇదిగో బాబా బాబా, కాస్త ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఇది హైదరాబాద్ అడ్రస్ కాదండి, ముంబై అడ్రస్. అవునా? అక్కడికి ఎలా వెళ్ళాలండి? ముందు ముంబై వెళ్ళాలండి. అదే ఎలా వెళ్ళాలండి? ఏ బస్సో ట్రైనో ఎక్కెళ్ళండి. బస్సు నాకు పడదు, వాంతులు అవుతాయి. ట్రైన్లోనేమో సరిగ్గా నిద్ర పట్టి చావదు. బాబు, అయితే విమానం ఎక్కెళ్ళు. విమానమా? అది ఇంకా కష్టం కదండి. ఏ ఒకటికో రెండుకో వెళ్తే కిందన జనాల పరిస్థితి ఏంటి? అసలు ఏంటయ్యా నీ గోల? ఏం లేదండి, దారిలో వస్తుంటే ఈ కాగితం ముక్క దొరికింది. అసలు ఇది ఏంటా అని వివరంగా అనుకుందాం అనుకున్నా. సర్లేండి, నేనే ఏదో విధంగా కనుక్కుంటానులేండి. వీడియో ఒకటరా బాబు, స్టూపిడ్లా ఉన్నాడు. ఓకే సార్, షూర్ సార్. నేను ఒకసారి చెక్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. ఎవరు కాల్? బాస్ చేశారు. గవర్నమెంట్ చేనేత కార్మికుల కోసం ఏదో ప్రాజెక్ట్ చేయబోతుందంట. దానికి సంబంధించిన కాంట్రాక్ట్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టారు. మనల్ని అప్లై చేయమంటున్నారు. హే, మంచి ఆపర్చునిటీ బాలు. కానీ దానికి మ్యాన్ పవర్ కూడా అవసరం అవుతుందేమో. ముందైతే అప్లై చేద్దాం. లక్కుండి ప్రాజెక్ట్ మన చేతికి వస్తే మ్యాన్ పవర్ ఎలాగోలా అరేంజ్ చేసుకోవచ్చు. అమ్మా శైలు, వరుణ్ ఢిల్లీ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? నాది 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 నాది. నాదంటారా? ఏయ్, ఏంట్రా మీ గొడవ? మీరే చెప్పండి అయ్య గారు. నేను మాటలు పెడితే చిన్నబాబు గారు పర్సు కొట్టేశారు. ఆ గొప్పతనం నాదే కదండి. అదేం కాదు, రిస్క్ చేసి మరి ఈ పర్స్ కొట్టేశాను అంటే క్రెడిట్ నాదేగా. రే బాలు, ఆ బెల్ట్ ఎందుకోరా? వీళ్ళిద్దరిలో క్రెడిట్ ఎవరిదో చెప్తాను.
ఏయ్, సిగ్గు లేకపోతే సరే, పర్సు కొట్టేసింది కాక నాకే చెప్తారా? మామయ్య ఆగండి. ఆ పర్స్ కొట్టే మంది మేమే. మీరా? ఎందుకమ్మా? హలో గేట్ లోపలికి రండి. వచ్చేసాడు. పద పద. పదండి పదండి పదండి. హలో, ఐ మనోజ్. నా పర్స్ దొరికిందని ఫోన్ చేసింది మీరేనా? నేనేనండి. కూర్చోండి, మీ పర్స్ తీసుకొస్తాను. థ్యాంక్స్ అండి. మనసా? హలో బాస్. అంతా మా అక్కిష్టం అన్నావు, మరి ఇదేంటి? సారీ అండి, ఇది మీ ఇల్లా? ఇల్లే కాదు, ఈ ప్లాన్ కూడా మాదే. గుండెల్లో ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకయ్యా అమ్మాయిని దూరం పెడుతున్నావు? ఎందుకు మీ అక్కకంత భయపడుతున్నావు మనోజ్? తనకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నా మంచి చెడు అంతా పెదనాన్న అక్కే చూశారని నీకు తెలుసు కదా మనసా. ముందే తను నొప్పించడం చాలా కష్టమైంది, ఇప్పుడు ఇంకా టఫ్గా ఉంది. తన పంతం మా మీద, అందుకే చెప్తున్నాను. తన పట్టుదలకు మీ ప్రేమని పనిష్ చేయొద్దు. వెళ్ళి నాకు మానస కావాలని పట్టుబట్టి కూర్చో. అక్క ఫోన్ చేస్తుంది. హలో. హలో మనోజ్. హలో అక్క, చెప్పు. ఏదైనా వర్క్లో ఉన్నావా? అది నేను ఫ్రెండ్ ఇంటికి వచ్చానక్క. ఓహో, ఒకసారి స్పీకర్ ఆన్ చెయ్యి. ఎందుకక్క? చెయ్యి చెప్తాను. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ బాలు. పాపం మా తమ్ముడు మనసు మార్చడానికి తెగ ట్రై చేస్తున్నట్టున్నారు. నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? వాడి వాయిస్ లో వైబ్రేషన్ వింటేనే వాడు రాంగ్ లొకేషన్ లో ఉన్నాడని అర్థమైపోయింది. నువ్వు అర్థం చేసుకోవాల్సింది అతని వాయిస్లో వైబ్రేషన్ని కాదు, తన మనసులోని బాధని. నాకు అర్థం కాలేదు. సరే, అర్థం చేసుకున్న మీరేం చేశారు? చూడమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ. షట్ అప్. ఫోన్లోనో మెసేజ్లోనో కాదు, ఎక్కడైతే ఎవరు ముందైతే నాకు అవమానం జరిగిందో అక్కడే చెప్పాలి. మనోజ్, హాఫ్ అన్ అవర్లో నువ్వు నా ఆఫీస్లో ఉండాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఐఎమ్ సారీ మనసా, మా అక్క చెప్పినట్టు చేయండి ప్లీజ్. మనోజ్, బాబు, చూడండి, హెడ్ ఆఫీసులో కూర్చుని చెప్పినంత తేలిక కాదండి. అనామికని గ్రిప్పులో పెట్టుకోవడం చాలా కష్టం. మనమేదో తోపులు అని ఆవిడ మనతో టైఅప్ అవ్వలేదు. పెద్ద గీత పక్కన చిన్న గీత ఉంటేనే
పెద్ద గీత వాల్యూ కనిపిస్తుందని తన ఆలోచన. ఓకే ఆ కాంట్రాక్ట్లో పార్ట్నర్షిప్ కోసం ట్రై చేస్తాను. లెట్ us see. అయిపోయిందా? యా, అయిపోయింది. చూద్దాం మన కంపెనీని ఎంతవరకు ప్రిఫర్ చేస్తారు. మన కంపెనీ కొత్తది కావచ్చు, కానీ మన వర్క్ కి కొత్త కాదు, మార్కెట్ కి కొత్త కాదు. బీ కాన్ఫిడెంట్ భర్త గారు. అలాగే భార్యమణి గారు. అవును, నాన్న భోంచేశారా? చేశారు, కానీ డల్గానే ఉన్నారు. ఏం చేద్దాం, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. కానీ ఆ అనామిక గీసిన గీత దాటి మనోజ్ బయటకు వస్తేనే కదా. అసలు మనోజ్ని కూర్చోబెట్టి నీ గురించి చెప్పాలి. నువ్వు నా కోసం మా ఊరొచ్చి మా నాన్నని ఒప్పించడానికి ఎన్ని కష్టాలు పడ్డావో చెప్పాలి. అప్పుడైనా కాస్త బుద్ధి తెచ్చుకుంటాడేమో. పోన్లే పాపం, అందరికి పిచ్చి ఉండదు కదా శైలు. నిజమేలే. ఏంటి ఏమన్నా అంటే నా కోసం రావడం పిచ్చంటావా? అంతే కదా మరి. మళ్ళీ అదే మాట. నేనేం నిన్ను రమ్మలేదే. కానీ వచ్చాక పొమ్మని కూడా చెప్పలేదు కదా. ఆహా, ఎవరో తిరిగి వెళ్తే అది నీతోనే, నీ చేయి పట్టుకునే అని ఓ పేజీల డైలాగులు చెప్పారు కదా. నాకు ఓవర్ అనిపించింది అనుకో. సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది, ఏం చేద్దాం. ఓహో, అయితే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే పావనితో ట్రాక్ నడుపుతావా? నీకు దండం పెడతానే, సరదాకి కూడా తన పేరు గుర్తు చేయకు. మీ ఊర్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే తన ఒక్కతే ఒక ఎత్తు. అమ్మో, మా బాలుశ్రీ వారు నీ పిచ్చి నేనే అని నాకు బాగా తెలుసులే. మరి అలకలెందుకో? ఇదొకే టైప్ సరసన్ శ్రీవారు. కానీ పావని మ్యాటర్లో ఒకటి మాత్రం నాకు భలే నచ్చింది. తన్ని చూసిన ప్రతిసారి నీ కళ్ళల్లో కోపం, నా పట్ల పొసెసివ్నెస్, ఇవన్నీ నీకు నా మీద ఎంత ప్రేమో చెప్పకనే చెప్పేవి. బాలు, నాకు ఒక ఐడియా వచ్చింది. అబ్బా, ఇప్పుడు తెచ్చుకోవాల్సిందే ఐడియా కాదే. అబ్బా, చెప్పేది విను బాలు. అది ఓకే, డన్ డన్. వాట్? గవర్నమెంట్ చేనేత ప్రాజెక్ట్ కి అప్లై చేశారా? అది మీకెలా తెలుసు? బిజినెస్ సెక్టార్ గురించి మీకు తెలియదేముంది మేడం. ఇది కూడా ప్యాకెట్ లాంటిదే. మన కార్డ్స్ని సెట్ చేసుకోవడంతో పాటు పక్కోళ్ళ కార్డ్స్లో కూడా తొంగి చూస్తుండాలి. అంతే తప్ప స్ట్రాటజికల్ ప్లే ఉండదన్నమాట. సమ్ టైమ్స్ అనుకోండి. ఇట్స్ ఓకే, అప్లై చేయనివ్వండి. ఏదో ఒక సామెత చెప్తారే, ఇల్లు అలాగానే పండగ కాదు మేడం. యా, అప్లికేషన్ వేసినంత మాత్రాన అప్పనంగా ప్రాజెక్ట్ ఇచ్చారు కదా. కానీ వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు మేడం. టెల్ మీ వన్ థింగ్. సపోజ్ మీరొక బస్ స్టాప్ లో ఉన్నారు. మీరు వెళ్లాల్సిన రూట్ కి 2 బస్సులు ఉన్నాయి. ఒకటి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది, రెండోది ఖాళీగా ఉంది. మీరు ఏ బస్ ఎక్కడానికి ప్రిపేర్ అవుతారు? ఖచ్చితంగా ఫస్ట్ బస్సే ఎక్కుతాం మేడం. వై? ఎందుకంటే మేడం, ముందుగా అదే మూవ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది. మ్యాన్ పవర్ తో ఫాస్ట్ గా వర్క్ చేయగలిగే మనకే ఇస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ కంపారిజన్ మేడం. మైండ్ బ్లాక్ అంతే. ఫైనలీ మ్యాన్ పవర్ లేకుండా వాళ్ళు ఏమీ చేయలేరు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే. అస్సలం అలైకుం భయ్యా. హిందీనా? చిన్నబాబుని పిలవాల్సిందే. అమ్మో వద్దులే, అది కూడా రాదని మోసేస్తాడు. క్యా క్యా? సలాం. ఒక్క నిమిష్. ఏ క్యా హే? తోడుకు చల్ల. లేవు లేవు. ఏ అల్లా, హిందీ రాదని చెప్పొచ్చు కదా. నేను శైలు గారిని కలవటానికి వచ్చాను. శైలమ్మ గారి కోసం వచ్చారా? శైలమ్మ గారు. దీది, నేను టైలరింగ్, డ్రెస్ డిజైనింగ్ బాగా చేస్తాను.
స్పెషల్ కోర్సులు చేయలేదు కానీ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నాను. నాలాంటి ఇంకో 5 మెంబర్స్తో కలిసి మెహదీపట్నంలో ఒక చిన్న షాప్ రన్ చేశాను. చాలా బాగా నడిచింది. కానీ ఈ మధ్య అక్కడ కొత్తగా బొటిక్స్ పడి మా బిజినెస్కి బాగా దెబ్బ పడింది. మీ దగ్గర వర్క్ బాగున్నప్పుడు పాత కస్టమర్స్ అయినా ఉంటారు కదా. కొత్త ఎప్పుడు వింతగానే ఉంటుంది కదా బాలు. నిజమే దీది. పైగా అద్దాల మెడలు, బొమ్మలు, చిన్న చితక మోడల్స్ వచ్చి పోతుంటారు. ఇక అంతా అదే దారి పట్టారు. అంటే వర్క్ ఉంది కానీ వర్క్ లేదంటారు, అంతేనా? అవును సార్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మీ వెబ్సైట్ చూసి మిమ్మల్ని కలవమని చెప్పింది. అందుకే మా బిజినెస్కి ఏదైనా దారి చూపిస్తారని వచ్చాను. మీ షాప్లో మొత్తం ఎంతమంది అన్నావు? నాతో కలిపి ఒక 6 మంది ఉంటారు దీది. ఓకే, నువ్వు కొన్ని రోజులు మాతో కలిసి పనిచేస్తావా? దీది, మాకు కొంతమంది స్టాఫ్ అవసరం అవుతారు. కాకపోతే ముందు కొన్ని రోజుల పాటు నువ్వు వర్క్ చేయి. ఆ తర్వాత మీ వాళ్ళందరినీ జాయిన్ చేసుకుందాం. శైలు, నువ్వు ఇది చేనేత ప్రాజెక్ట్ గురించి చేస్తున్నావు కదా? అవును. ఆర్ యూ షూర్ ఫర్ దిస్? ఎస్, ట్రస్ట్ మీ. రేష్మా, ఏమంటావు? మీలాంటి వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం ఇస్తానంటే ఎందుకు కాదంటాను దీది. ఖచ్చితంగా చేస్తాను. వెరీ గుడ్. నేను ఫోన్ చేసి నువ్వెప్పటి నుంచి వర్క్లోకి రావాలో చెప్తాను. ఓకే? శుక్రియా దీది. మరి నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. ఉంటాను సార్. బాయ్. ఏంటి శైలు, నువ్వు తొందరపడ్డావేమో? ఏం లేదు బాలు, మనకు ప్రాజెక్ట్ వచ్చినా రాకపోయినా తనకి ఫ్యూచర్ ఉంటుంది. ప్రాజెక్ట్ వచ్చిందనుకో తన డిజైన్స్ ని మోడల్స్ కి యూజ్ చేస్తాం. రాలేదనుకో మన యూట్యూబ్ ఛానల్లో పబ్లిసిటీ చేస్తాం. నైస్ థాట్. ఐ విల్ అప్రిషియేట్ యూ డియర్. బామ్మ చెప్పేది నిజమే. మంచి ప్రయత్నానికి ఎప్పుడూ మంచి ఫలితాలే ఉంటాయి. నిజమే. నాన్నతో చెప్తాం పద, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మామయ్య గారంటే గుర్తొచ్చింది. నిన్న మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నావు? యా, గుర్తొచ్చింది. పద మరి. పద. నీకు ఇది సూట్ అవుతుంది, ఇది కాదు. సో కీప్ స్మైల్స్.